వెల్కమ్ టు శ్రేయాస్ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మేము మన మొబైల్కి ఒక మంచి సీక్రెట్ లాక్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. మన మొబైల్ తోటి ఆల్రెడీ లాక్స్ వస్తుంటాయి. అలా ఎలా అంటే పెట్టామని చెప్పి పాస్వర్డ్ పెట్టుకుంటాము టెక్స్ట్ రూపంలో, దాంతోపాటుగా మనము పిన్ రూపంలో 1080 ఇలా అది పెట్టుకుంటాము. కాకపోతే పెట్టుకున్నా సరే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు. లేకుంటే మనం పడుకున్నప్పుడు కానీ ఇలా పింగా పెట్టామంటే అది లాక్ ఓపెన్ అవుతుంది. లేకుంటే పెట్టాం, లేకుంటే ఇంకా పాస్వర్డ్ ఏదైనా మళ్ళీ ఇంకేదైనా పిన్ నెంబరు వాళ్ళు చూస్తుంటారు. చూస్తున్నప్పుడు వాళ్ళైతే ఓపెన్ చేస్తారు మనకు తెలియకుండా. కానీ నేను చెప్పే ట్రిక్ను అయితే 100కు 101% అయితే ఎవ్వరు కనిపెట్టలేరు. ఎవరంటే ఎవ్వరికి కూడా తెలియదు, ఎవరు కనిపెట్టలేరు. అసలు చాలామందికి 100% మందికి అయితే తెలియదు ఈ యొక్క ట్రిక్. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో టైం ఉంటుంది కదా, ఆ టైము ఏ విధంగా ఒక్కొక్క సెకండ్కు చేంజ్ అవుతూ ఉంటుందో, సెకండ్లు కూడా చేంజ్ అవుతుంది కదా, 1 సెకండ్కి అయితే టైం అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఒక టైం ఎంటర్ చేసి అంటే ఎప్పటికప్పుడు లైవ్లో మన టైంను ఎంటర్ చేసి మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1:05 నిమిషాలు అవుతుంది. 1 అంటే 0, 1 5 నిమిషాలు అంటే 0 సెకండ్. ఇలా మనము ఎప్పటికప్పుడు మనము ఆ ఒక టైంని ఎంటర్ చేస్తామంటే మన మొబైల్ లాక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఎటువంటి ఏ మొబైల్లో కూడా ఈ యొక్క ఆప్షన్ ఉండదు. ఈరోజు ఈ వీడియో తెలుసుకున్నాము అది ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి తెలుసుకున్నాం. సో చెప్పకుండా వీడియోకి వెళ్ళేసి తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో స్టార్ట్. ఓకేనా, మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఒక యాప్ పేరు అయితే చూడండి, స్క్రీన్ లాక్ టైం పాస్వర్డ్ అని చెప్పి మీరు సర్చ్ చేయండి. ఓకేనా, సర్చ్ చేస్తే మనకి ఇక్కడ 2 అప్లికేషన్ వస్తాయి. ఫస్ట్ ఇది అస్సలు వద్దు, సెకండ్ ఉంది కదా స్క్రీన్ లాక్ టైం పాస్వర్డ్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, అంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ కొంతమందికి ఇలా వస్తుంది. సింపుల్గా బ్యాక్ వచ్చేసి నేను నాట్ నౌ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి అవుతుంది. ఓకేనా, జస్ట్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓపెన్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సింపుల్గా నేను ఏదైతే చెప్తానో ఆ స్టెప్పే ఫాలో అవ్వండి. ఓకేనా, ఇక్కడ ఎనేబుల్ లాక్ అని చెప్పింది కదా, ఫస్ట్ దీన్ని మీరు ఆన్ చేసుకోవాలా. ఆన్ చేసుకుని అలో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, దీని పేరు ఏం పేరు ఉంటుంది, స్క్రీన్ లాక్ ఏదో ఉంది కదా, దాన్ని మేము ఇక్కడ అలో వేసుకోవాలా. ఎక్కడ ఉందంటే చూద్దాం ఎక్కడుందో. ఓకేనా, ఇక్కడ చూడండి నాట్ అలౌడ్ అని చెప్పింది కదా, దీన్ని మనము ఈ యొక్క ఆప్షన్ ఆన్ చేసుకోవాలా. ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చేద్దాం. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఇప్పుడు మనం ఎనేబుల్ మళ్ళీ చేసుకోవాలా. అలో పైన క్లిక్ చేయండి. మళ్ళీ అలో పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రికవరీ ఆన్సర్ అని చెప్పింది కదా, ఇక్కడ వాట్ యువర్ మదర్ మిడిల్ నేమ్ అని చెప్పింది కదా, నేను శ్రీరామ్ అని చెప్పి ఇస్తాను. మా మదర్ మిడిల్ నేము చిన్నక్క అని చెప్పిస్తాను, CHI. ఇలా ఇవ్వాలన్నమాట. అంటే రికవరీ చేసుకోవడానికి ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక ఇది అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ సెక్యూరిటీ టైప్ అని చెప్పింది కదా, సెక్యూరిటీ టైప్ కరెంట్ టైం అని చెప్పింది కదా. ఇక్కడ మన కరెంట్ టైం అంటే మనము టైం ఎలా అయితే గడిచిపోతుందో, ఎలా అయితే రన్ అవుతుందో లైవ్లో మనము టైం ఎంటర్ చేసి మనమైతే లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు చేసి లాక్ చేద్దాం. ఇప్పుడు లాక్ చేసినప్పుడు 11:41 అవుతుంది. దీన్ని సైడ్కి స్క్రోల్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ టైం కావాల్సిందా 11:41 నిమిషాలు, 11:41 ఓపెన్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు సెకండ్ లాక్. అంటే మనం మొబైల్కి పెట్టుకున్నాం కదా అది. మళ్ళీ ఒకసారి లాక్ చేద్దాము. ఇప్పుడు 11:41 అవుతుంది టైము. కాకపోతే ఇంకా ఒక నిమిషం ఆగి చేద్దాం. వెయిట్ చేయండి, ఒక నిమిషం ఆగి 11:42 అంటే మీకు చూపిస్తాను, మీకు నమ్మకం లేకపోతే. ఓకేనా, చూడవచ్చు ఇక్కడ 11:42 అవుతుంది. ఇప్పుడు మనము 11:42 కదా, ఒకసారి 43 ఎంటర్ చేద్దాం. 43 చూడండి, 11 ఓపెన్ అయితే లేదు. ఇప్పుడు కరెక్ట్ టైం ఎంటర్ చేద్దాం, 11:42 చూడండి. ఇలా మనము కరెక్ట్ టైం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడే మన మొబైల్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది లోపల నేను మొబైల్కు వచ్చిన లాక్ పెట్టుకున్నాను కాబట్టి ఇది పెట్టుకోకుండా పర్వాలేదు. కాకపోతే నేను ఉంది కాబట్టి ఇది 2 డబుల్ అవుతుంది.